ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు ప్రియులారా? మరి ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుడు మనందరినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి నిరాశ నిస్పృహల నుండి మనల్ని విడిపించడానికే యేసయ్య మనతో ఉన్నారు. యేసుప్రభు చెప్తున్నాడు, మీరు ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. యెహోషువతో ఆయన చెప్పాడు. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము మరి 5వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మరి యెహోషువతో నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నువ్వు దిగులు పడకము, జడియకము అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో ప్రియులారా నిరాశ నిస్పృహ అనేది వస్తూ ఉంది. ఎందుకంటే మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ప్రార్థన చేసినది మరి ప్రార్థనకు జవాబు రానప్పుడు, మరి ఎన్నో సమస్యలు, అవమానాలు, కష్టాలు మరి మన జీవితంలో వచ్చినప్పుడు ప్రియులారా చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం, నిరాశ పడుతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు నిరాశ పడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మనతోనే ఉన్నారు, యేసయ్య నీతో ఉన్నారు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నీ పక్కనే ఉన్నాడు. మరి ఒక చక్కటి పాటలో మనం చూస్తున్నాము. అందులో మరి భక్తుడు పాడుతూ ఉన్నాడు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. కన్నీటి సమయములో తల్లిగా ఉండు, కోదువా సమయములో తండ్రిగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడచి జీవించలేను. అవును ప్రియులారా, మన కన్నీటి సమయంలో ఒక తల్లిగా ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. మనకి ఎప్పుడైతే కొదువ ఉంటుందో, ఏదైతే అవసరం ఉంటుందో, మనకి ఏదైనా సహాయం కావాల్సినప్పుడు ఆయన మన తండ్రిగా ఉండి మనకి సహాయం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఎంతోమంది భక్తులు మరి వాళ్ళ జీవితంలో మరి నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు వాళ్ళు కూడా చాలా మరి కృంగిపోయారు, కన్నీరు కార్చారు, బాధపడ్డారు. కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళని లేవనెత్తాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెహోషువ మరి ఆయన చాలా నిరాశతో ఉన్నాడు. ఎందుకంటే మరి అప్పటి వరకు వాళ్లకు తోడుగా ఉన్నటువంటి నాయకుడు మోషే మరణించాడు. మరి మరణం అనేది వాళ్ళు చూశారు. ఎంతోమంది మరణించారు, కానీ వాళ్ళ యొక్క దైవజనుడు మరి ఒక నాయకుడు, లీడర్, ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోయేసరికి మరి వాళ్ళు చాలా నిరాశ పడిపోయారు. ముఖ్యంగా యెహోషువ ఎలా ముందుకు సాగాలి అర్థం కాలేదు. కానీ దేవుడు అతన్ని బలపరిచాడు. యెహోషువ, నేను మోషేకు తోడైనట్లే నీకు కూడా తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మన మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే 19వ అధ్యాయం ప్రియులారా, ఇక్కడ ఏలియా గురించి మనం చూస్తే 17వ అధ్యాయం నుంచి మరి ఆయన చేసినటువంటి పనులు, ఆయన ప్రార్థన, మరి దేవుడు ఏలియా ప్రవక్తను ఎలా వాడుకున్నాడు అనేది మనం చూస్తాం. దేవుడు చాలా గొప్ప కార్యాలు ఆయన ద్వారా చేశారు. మరి 3.5 సంవత్సరాలు ఆ యొక్క విధవరాలు ఇంట్లో ఆయన పోషించబడ్డాడు. అద్భుతమైన భోజనం వాళ్ళు భుజించారు. తర్వాత కర్మేలు కొండ మీద, ఆ యొక్క పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలందరినీ మరి బాలు దేవత ప్రవక్తలందరినీ పిలిపించి ఆ యొక్క ఆ దేశాన్ని పరిపాలించే ఆహాబు రాజును కూడా పిలిపించి అక్కడ యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపిస్తాడు.
అంత గొప్ప ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. అంత ధైర్యంతో ఉన్నాడు, అంత విశ్వాసంతో ఉన్నాడు, ఎంతో శక్తితో ముందుకు వెళ్ళినటువంటి ఏలియా మరి నెక్స్ట్ చాప్టర్ 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఆ యొక్క రాణి ఎవరైతే ఉన్నారో ఆ యెజబెల్ రాణి ఏలియా ప్రవక్తను నేను చంపేస్తాను, తెల్లవారేసరికి నువ్వు కూడా మరి చనిపోతావు అని చెప్పి ఆమె దూతలను పంపించి మెసేజ్ పంపిస్తుంది అనమాట, సందేశాన్ని పంపిస్తుంది. ఆ సమయంలో ఇంకా ఆ సందేశం ఎప్పుడైతే ఆయన విన్నాడో ఆయనకి చాలా భయం వేసేసింది పిల్లారా. చాలా నిరుత్సాహపడిపోయాడు. అమ్మో నేను చచ్చిపోతానేమో, నీరసించిపోయాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. తన యొక్క దాసుని తీసుకొని పారిపోయాడు. తన దాసుని పనివాణ్ణి ఇంకొక చోటికి వెళ్ళిపో అని అతన్ని పంపించేసి ఇతను ఒక్కడే ఒంటరిగా మరి ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా. ఆ అరణ్యంలో ఒక రేగు చెట్టు కింద కూర్చొని నిద్రపోతున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన ఏం ప్రార్థన చేశాడు? దేవా, నేను నీ సేవకులందరికంటే, నీ దాసులందరికంటే నేనేమి పెద్దవాడిని కాదు, గొప్పవాడిని కాదు. అంటే ఆయనకంటే ముందు ఎంతోమంది సేవ చేశారు కదా, సమూయేలు లాంటి ప్రవక్తలు. మరి వీళ్ళందరూ కూడా చాలామంది ప్రవక్తలు ఉన్నారు, మోషే, వీళ్ళంతా. సో వీళ్ళకంటే నేనేమి గొప్పవాడిని కాదు, ఇంకా చాలు ప్రభా, ఇంతవరకు నేను చేశాను, ఇంతవరకు నువ్వు నన్ను వాడుకున్నావు, ఇక నేను ముందుకు సాగలేను అని నిరుత్సాహం, నీరసం, ఆయన జీవితంలో ఒక భయం అనేది వచ్చేసింది ప్రియులారా. చాలాసార్లు నిజంగా మన జీవితంలో కూడా మన కుటుంబాన్ని నడిపించేటప్పుడు చాలామంది కుటుంబాలలో భర్తతో భార్యతో జీవిస్తూ మరి నిరాశకు లోనే అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మరి కుటుంబ జీవితం అంత సామాన్యమైన జీవితం కాదండి. కొన్నిసార్లు భర్త అర్థం చేసుకోడు, చాలాసార్లు భార్య అర్థం చేసుకోదు. మరి భార్య భర్తలు మంచిగా ఉంటే పిల్లలు సరిగ్గా ఉండరు. మరి ఫ్యామిలీ మంచిగా ఉంటే అందరు బాగుంటే ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్యము లేదా అప్పులు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఒక కుటుంబాన్ని చూశాను రీసెంట్గా. వాళ్ళు ఎంతో చక్కగా ఉన్నారు, భార్యాభర్తలు, చక్కటి పిల్లల్ని దేవుడిచ్చాడు. కానీ వాళ్ళకి అన్ని ఆర్థిక సమస్యలు, ఆర్థిక సమస్యలతోటి చాలా మరి నిరాశ పడిపోతూ ఉన్నారు. ఇంకా అసలు నేను ఇందులో నుంచి బయటికి వస్తానా సిస్టర్, నేను ఇందులో నుంచి ఈ సమస్యలో నుంచి బయటికి రాగలనా, నాకే నమ్మకం కలగట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఆ సహోదరులు చెప్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను, మన దేవుడు సజీవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నా సరే, నీరసించిపోయినా సరే, మన శత్రువులు ఎంతగా మనల్ని తరిమినా సరే, సైతానుడు తరుముతూ ఉంటాడు మనల్ని చంపడానికి, మనల్ని పడగొట్టడానికి, మనలో ఉన్న విశ్వాసాన్ని దొంగతనం చేయడానికి. మరి ఈ యొక్క యెజబెలు రాణి రూపంలో సైతానుడు ఏలియా ప్రవక్తని భయపెడుతూ ఉన్నాడు. అయితే ఏలియా ప్రవక్త కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. యాకోబు పత్రికలు మనం చూస్తున్నాం, ఏలియా మన వంటి వాడే, మన వంటి స్వభావం కలిగిన వాడే. మనలాంటిగానే ఆయనకు కూడా శోధనలు వస్తాయి, మనలాగానే ఆయనకు కూడా భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహలు మనకొచ్చినట్టే కష్టాలు ఆయనకు కూడా వచ్చాయి ప్రియులారా. మరి కానీ ఏలియా ఆ సమయంలో చాలా భయపడిపోయి నీరసించిపోయి, ఇంకా ప్రభా ఇంకా నన్ను తీసుకో, చనిపోతానంటున్నాడు. అంటే మరి ఆత్మహత్య చేసుకోకూడదు దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ మాట మరి ఆయన ఆత్మహత్య చేసుకోకుండా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఇంకా నువ్వే నన్ను తీసుకో, నీ సన్నిధికి నేను వచ్చేస్తాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే ఆయన ప్రార్థించి ఏడ్చి అలాగే నిద్రపోయాడు. ఆయన నిద్రపోయినప్పుడు దేవుడు ఆయన దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, పిల్లలు చాలాసార్లు అడిగింది ఇవ్వకపోతే చాలా ఏడ్చి పిల్లలు ఏం చేస్తారంటే నిద్రపోతారు. బాగా ఏడిస్తే పిల్లలు నిద్రపోతారు కదా. నిద్రపోయినప్పుడు ఆ తల్లి చాలా జాలి పడుతుంది, అయ్యో నా బిడ్డకు నేను అడిగింది ఇవ్వలేకపోయానే. కానీ ఆ బిడ్డ నిద్ర లేచిన తర్వాత తనకేం కావాలో అది ఇస్తుంది కదా. అలాగనే మన దేవుడు కూడా మరి ఆ యొక్క ఏలియా చాలా నిరాశతో నిస్పృహతో, ఎందుకంటే తన కుమారుడు ఏలియా తన ప్రవక్త ఎన్నో కార్యాలు చేశాడు, దేవుని కోసం ఎంతో చక్కగా నిలబడ్డాడు. ఇప్పుడు
ఏలియా కృంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఆయన కోసం నిలబడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతారు తప్పకుండా. ఆయన ఏదో నువ్వు మంచిగా ఉన్నప్పుడు నిన్ను వాడుకొని, నీకు భయం వేసినప్పుడు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీకు కృంగుదల వచ్చినప్పుడు, నువ్వు విశ్వాసంలో తగ్గిపోయినప్పుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన మళ్ళీ నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు అదే చేశాడు. ఆ యొక్క దూతను పంపించి ఆయన తల దగ్గర మరి కాల్చిన రొట్టెను పెట్టాడు, వాటర్ నీళ్ళను పెట్టాడు. మరి ఏలియాను లేపి, ఏలియా లెగు, తిను, నువ్వు ఆకలితో ఉన్నావు, భోజనం చెయ్యి అని చెప్పినప్పుడు అతను భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. అంటే అంత అలసిపోయాడు, చాలా ప్రాణ భయంతో ఏలియా చాలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆ అరణ్యంలో, కీకారణ్యంలో వెళ్ళిపోయి. చూడండి, ఎక్కువ పరిగెడితే ఏమవుతుంది, అలసిపోతాము, దాహం వేస్తుంది. నిజంగా అండి, నేను ఒకసారి ఒక దేవుని సన్నిధి, ఒక దేవాలయానికి వెళ్ళాం, యేసుపురం విజయనగరం డయాసిస్లో వైజాగ్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద అక్కడ కొండ ఉందన్నమాట. కారుణ్య యేసు ప్రభు పైన ఉన్నారు. సో చాలామంది ఎప్పుడు ఎక్కుతూ ఉంటారు. వాళ్ళు నన్ను అడిగారు, సిస్టర్ మీరు కూడా ఎక్కండి అంటే, అన్ని మెట్లున్నాయి నేను ఎక్కలేను అని చెప్పాను. కానీ ఒకరోజు మా ఫ్రెండ్స్ అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యవనస్తులు మనం వెళ్దామని చెప్పి నన్ను పట్టుకొని తీసుకెళ్లారు. కనీసం అండి మరి 900 మెట్లు ఉంటాయేమో, 1000 మెట్లు ఉంటాయేమో తెలీదు. అన్ని మెట్లు ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి నిజంగా అక్కడ నేను పడిపోయాను, నిద్రపోయాను, 1 గంట సేపు నిద్రపోయాను. అప్పుడు అనిపించింది నాకు, నిజంగా ఏలియా ఎట్లా ప్రయాణం చేసి వెళ్ళిపోయి అక్కడ నిద్రపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే మన బాడీ అంతా టైర్డ్ అయిపోతుంది, మనసు టైర్డ్ అయిపోతుంది, ఇంకా ఏమీ ఆలోచించలేని పరిస్థితుల్లో మరి ఏలియా అలాంటి పరిస్థితిలో ఉండగా దేవుడు మళ్ళీ ఆయనను లేపాడు దూత ద్వారా. ఏలియా, నువ్వు లేచి మళ్ళీ తిను, నువ్వు చాలా దూరం ప్రయాణం చేయాలి, నీకు చాలా భారమైనటువంటి ప్రయాణం ఉంది అని చెప్పినప్పుడు ఏలియా మళ్ళీ లేచాడు, మళ్ళీ రొట్టె తిన్నాడు, ఆ నీళ్లు తాగాడు, ప్రయాణం చేశాడు ఎంతో దూరం. హోరేబు కొండ వరకు, దేవుని కొండ, ఆ హోరేబు కొండ వరకు 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేశాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరులారా, శక్తికి మించినటువంటి ప్రయాణం మనం చేస్తూ ఉన్నాం. మన జీవిత యాత్ర అనేది చాలా మరి ఇది మన శక్తితో, మన సొంత బలముతో, మన సొంత ఆలోచనతో మనం ముందుకు సాగలేం. ఎందుకంటే మనం వేసే ప్రతి అడుగులో ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటాము, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఎంతోమంది మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. చాలామంది 90% మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రమే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు ప్రియులారా. అయితే మనం ఎవరి వైపు చూడాలి? మనల్ని ఎంకరేజ్ చేసే, ధైర్యపరిచే వాళ్ళ వైపు మనం చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఏలియా దేవుని బలంతో ముందుకు వెళ్ళాడు. ఆ హోరేబు కొండలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క పనిని కంప్లీట్ చేశాడు, ముగించాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు వదిలిపెట్టాడు, అతన్ని వదిలిపెట్టలేడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నువ్వు పడిపోయావా? విశ్వాసాన్ని కోల్పోయావా? నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఏంటి అనారోగ్యం, ఏంటి ఈ అప్పులు, ఏంటి ఈ యొక్క ఆర్థిక సమస్యలు, ఏంటి? కొంతమందికి పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు, లేదా కుటుంబ సమస్యలు, భర్త మారట్లేదు, ఎంత ప్రార్థించినా మారట్లేదు. ఈ యొక్క మరి భార్య విషయంలో కొంతమంది భర్తలు బాధపడుతూ ఉంటారు, పిల్లల విషయంలో. పిల్లరా, ఈరోజు నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిందా? నిరాశతో, నిస్పృహతో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నీవు కలవరపడద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, అబ్రహాం కూడా ఒక కుటుంబంలో తన భార్యతో మరి ఆయన తన పని వాళ్ళని, భార్యని, తన కలిగిన ఆస్తి అంతా తీసుకొని దేవుని వెంబడించడానికి బయలుదేరాడు. మరి బయలుదేరినప్పుడు బాగానే ఉన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, అనేకులకు దీవెనకరంగా మారుస్తాను అని చెప్పాడు. కానీ ఆ ప్రయాణంలో సాగుతూ ఉన్నప్పుడు ఎక్కడ దీవెన ఎప్పుడు వస్తుంది? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు
ఎదురు చూడాలి. ఎదురు చూసి అబ్రహాము నిరాశలో పడిపోతున్నాడు, నీరసించిపోతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు శారా వచ్చి చెప్తా ఉంది, ఇంకా ఎప్పుడు దేవుడు మనకు సంతానం ఇస్తాడు, ఇదిగో ఈ హాగర్ ఉంది, హాగర్ని పెళ్లి చేసుకో, ఆమెతో దేవుడు సంతానం ఇస్తాడేమో అని చెప్పినప్పుడు అబ్రహాము మరి దేవుణ్ణి ఒక్క మాట కూడా అడగలేదు. ఆయన హాగర్ తోటి మరి సంతానం పొందుకున్నాడు. అతనే ఇష్మాయేల్. హల్లెలూయా. అక్కడ ఎందుకు అబ్రహాం పడిపోవాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ పడిపోయాడు అంటే ఆయనలో ఉన్నటువంటి నిరుత్సాహం. దేవుడు వాగ్దానం చేశాడు, మరి శారాకు సంతానం ఇస్తానన్నాడు, మరి ఇంకా ఇవ్వలేదు, మరి ఇస్తాడా లేదా? ఆ యొక్క నిరుత్సాహములో, ఆ యొక్క అవిశ్వాసంలో ఆయన ఒక స్టెప్ రాంగ్ వేశాడు, తప్పటడుగు వేశాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మళ్ళీ ఆయనను దర్శించి, అబ్రహాము ఇదిగో నీకు నీ భార్య, నీ సొంత భార్య శారా వలన మాత్రమే సంతానం నేను ఇస్తాను అని చెప్పినప్పుడు ఎప్పుడు ఇచ్చాడండి? 99 మరి సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై నెక్స్ట్ ఇయర్ ఈ రోజు కల్లా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి ఎన్నో దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. ఆ యొక్క పుట్టినటువంటి ఇష్మాయేల్తో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. కానీ దేవుడు అబ్రహాముని విడిచిపెట్టలేదు. ఆయన చేసినటువంటి వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చాడు. 100 సంవత్సరాలకి దేవుడు అబ్రహాంకి ఇస్సాకుని దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీవు కూడా అబ్రహాములాగా సంతానం కోసం ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఇంకా నా జీవితంలో రావట్లేదే. నాకు ఒక ఫ్యామిలీ తెలుసండి, మరి వాళ్ళు ఇలాగే సేమ్ భార్యాభర్తలు, సంతానం లేదు. 15 సంవత్సరాలు అయింది వాళ్ళకి వివాహమయ్యి. అయితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు, నీకు ఇంకొక పెళ్లి చేసేస్తాం. అంతే కదండి, సంతానం లేనప్పుడు మరి వాళ్ళు వారసుడు కావాలి, కుటుంబాన్ని నిలబెట్టే వాళ్ళు కావాలి. ఇంకొక వివాహం చేయడానికి మరి ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పడానికి, ఆటంకం చెప్పడానికి లేదు. కానీ ఆ భర్త ఏడుస్తూ ఉన్నాడు, నాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా నా భార్యనే నాకు ఉండాలి, నేను ఇంకొక మ్యారేజ్ చేసుకోను, ఇంకొక పెళ్ళి చేసుకోను అని ఆయన చెప్పినప్పుడు ఆ భార్య చాలా ఏడ్చింది. వాళ్ళు క్రైస్తవులు కాదండి, అన్యులు. కానీ వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చారు, రిట్రీట్లో పాల్గొన్నారు. ఆ రిట్రీట్లో పాల్గొని చివరి రోజున వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మరి నా దగ్గరకు వచ్చి చెప్పారు, సిస్టర్ మా కోసం ప్రార్థన చేయండి. నేను చెప్పాను, అమ్మ అబ్రహాముని దీవించిన దేవుడు తప్పకుండా నిన్ను కూడా దీవిస్తాడు, మీరు నిరాశ పడకండి. వాళ్ళు చాలా కన్నీరు కార్చారండి. చెప్పాను, మీరు ఏడవద్దు, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే వాళ్ళు ఇంటికి వెళ్ళారు, దేవుడు ఆమెకి సంతాన వరం ఇచ్చాడు. 15 సంవత్సరాల తర్వాత ఆమెకి సంతానం కలిగింది, చక్కటి బాబుని దేవుడిచ్చాడు. ఈరోజు ఆ బాబు 10th క్లాస్ కూడా అయిపోయి ఇంటర్ చదువుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చాలా నిరుత్సాహపడ్డారు, ఇంకా వేరే మ్యారేజ్ చేసేద్దాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ దేవుడు మరి అలా జరగనివ్వలేదు. వాళ్ళు దేవుని పట్టుకున్నారు, నా దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు. సేమ్ అలాగనే అబ్రహాం కూడా దేవుని నమ్ముకున్నాడు. ప్రియులారా, నిరాశ నిస్పృహలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నాడు. మరి దేవుడు కూడా అతన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయనని ఒక ఆశీర్వాదముగా మార్చాడు. ఆమేన్. హల్లెలూయా. మరి మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే పేతురు దేవుడి కొరకు ఎంతో ఆశ. ఎప్పుడు కూడా యేసుప్రభు సముద్రం మీద నడిస్తే, ప్రభువా నేను కూడా నడుస్తానంటాడు. యేసుప్రభు ఏదైనా స్వస్థతలు చేస్తే నేను కూడా చేస్తాను. యాయిరు కుమార్తెను లేపినప్పుడు పేతురు ఉన్నాడు. ఆ యొక్క రూపాంతర కొండ మీద పేతురు ఉన్నాడు. ఇన్ని కార్యాలు చూసినటువంటి పేతురు తన జీవితంలో ఒకానొక టైంలో ఆయన కూడా నిరాశ పడిపోయాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, ప్రభు కోసం నిలబడలేకపోయాడు. ఆ ప్రభు నా దేవుడు, యేసు ప్రభు నాకు తెలుసు అని యేసయ్య కోసం ఆయన గట్టిగా నిలబడలేకపోయాడు. సువార్తల్లో అన్నిట్లో మనం చూస్తాం, పేతురు నేను యేసు ప్రభుని ఎరుగను అని 3 సార్లు బొంకాడు. బొంకిన తర్వాత, ఆ తప్పు చేసిన తర్వాత
ప్రియులారా, ఆయన ఎంత కృంగిపోయాడో, ఎంత నిరాశపడ్డాడో. మరి యేసుప్రభు పునరుద్ధానుడయి శిష్యులందరినీ కలవడానికి ఆ గదిలో వచ్చినప్పుడు పేతురుకి ఆయనకి యేసుప్రభుని డైరెక్ట్గా చూడడానికి కూడా ఆయనకి ధైర్యం లేదు. ఇంకా అయిపోయింది, దేవుడు నా స్థానం నుండి ఆయన నన్ను తొలగించేస్తాడు, ఇంకా నేను పనికిరాను, నేను ప్రభుని నమ్మలేదు, ఆ ప్రభు కోసం నేను నిలబడలేకపోయాను అని ఎంతో నిరాశ పడిపోయాడు. చాలాసార్లు ప్రియులారా, మనం కూడా దేవుడికి ఎన్నో వాగ్దానాలు చేస్తాం. ప్రభా, నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, నేను నీకోసం ఇంత కానుక ఇవ్వాలి, లేకపోతే ఈ సేవ చేయాలి, ఈ వాక్యం చదవాలి, ఈ సంవత్సరం ఈ బైబిల్ కంప్లీట్ చేయాలి, లేకపోతే నేను ఇలా ఉపవాస ప్రార్థన చేయాలి, అన్యజనులకు నీ సువార్తను చెప్పాలి, నీ కోసం జీవించాలని అలా ఎన్నో దేవుడికి ప్రామిస్ వాగ్దానాలు చేస్తాం. కానీ ఆ వాగ్దానాలు మనం చేయలేనప్పుడు మనం చాలా ఇంకా అంతే, ఇంకా నేనేం చేయలేనులే, నేను ఉండలేనులే. కొంతమంది చాలా తాగుబోతులు, అంటే నేను తాగుడు మానేసేయాలి అనుకుంటారు, దేవుడికి వాగ్దానం చేస్తారు, కానీ ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మళ్ళీ తాగాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా అంతే, ఇంకా నేను ఈ తాగుల్లో నుంచి బయటికి రాలేను. నిరాశ. అంటే ఎప్పుడైతే మన బలహీనతలు మనం చూస్తామో, మనం దేవుడి కొరకు నిలబడలేకపోతున్నామో, మనలో విశ్వాసం తగ్గిపోతుందో, దేవుడి కొరకు ఆశ ఉన్నప్పటికీ మనం నిరాశలో పడిపోతాం. ఎందుకంటే మనం దేవుని కొరకు ఉండలేకపోతున్నామని. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు విడిచిపెడతాడండి? విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఈరోజు సందేశం అదే. ఆయన అబ్రహాముని విడిచిపెట్టలేదు, ఏలియాను విడిచిపెట్టలేదు, పేతురుని కూడా విడిచిపెట్టలేదు. పేతురుతో మాట్లాడారు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అవును ప్రభా, ప్రేమిస్తున్నాను. 3 సార్లు ఆయన నోటితోనే ఒప్పింపచేసి, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు చెప్పించి, అయితే నా సంఘాన్ని నువ్వు కాపాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను నువ్వు కాయము అని చెప్పి ఆయన తన సంఘాన్ని పేతురికి అప్పగించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతన్ని తృణీకరించలేదు. మనలో ఉన్న బలహీనతలను బట్టి, మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి కృంగుదలను బట్టి, నిరాశ నిస్పృహలను బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనకిచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా మన జీవితంలో ఆయన నెరవేరుస్తారు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, అవును తండ్రి, మేము చాలాసార్లు నాయనా మేము కృంగిపోతూ ఉన్నాం, నిరాశ పడుతున్నాం నాయన. ఆయా మాలో ఉన్న బలహీనతలను చూసి నాయన మేము పడిపోయినప్పుడు తండ్రి, ఇంకా లేవలేమనుకొని, నీ కోసం ఉండలేమని, నీ కోసం నడవలేమని ప్రభా మేము ఎన్నోసార్లు నాయన నిరాశ పడుతున్న సమయంలో ప్రభా, అయా నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు నాయన. తండ్రి, ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించండి. అయా వాళ్ళ బలహీనతల వైపు చూడకుండా తండ్రి, బలహీనతల్లో నుండి లేవనెత్తే నీ వైపు చూసే కృపను వారికి దయచేయండి ప్రభా. అయా మాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించండి నాయన ప్రభా. అయా మాలో ఉన్న నిరాశ నిస్పృహను తొలగించండి, భయాన్ని తొలగించండి నాయన. స్తోత్రం నాయన. ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో, దేనికోసమైతే మొరపెడుతున్నారో, ఆ యొక్క ప్రార్థనలు వారి జీవితంలో నెరవేరునుగాక నాయన. అయా వారి జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే ప్రభా జాబ్ లేకుండా ఉన్నారో వారికి జాబ్ దయచేయండి. ఎంతమంది అయితే ప్రభా అప్పుల్లో కూరుకొని పోయారు నాయన, వాళ్ళని లేవనెత్తండి నాయన. వాళ్ళ అప్పులన్నీ తొలగిపోను గాక, ఆర్థిక సమస్యలు తీరిపోను గాక, వివాహ సమస్యలు తీరిపోను గాక, సంతానం కలుగును గాక. ఎంతమందికి అయితే సంతానం లేదో వారికి సంతానం కలిగించండి నాయన. భయంకరమైన రోగాల నుండి స్వస్థత, విడుదల కలుగును గాక తండ్రి. హల్లెలూయా. నీ సేవ చేస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఇంకా గొప్పగా నీ సేవ చేసే కృపను వారికి దయచేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.